ప్రజలు తమపై నమ్మకం ఉంచి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 15 ఓట్లు లభించాయి. దీంతో చైర్పర్సన్గా శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్గా ఆశ సులోచన స్వామి ఎన్నికయ్యారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన 18 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి కౌన్సిలర్లుగా గెలిపించడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు వచ్చిన తర్వాత మరి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా మరి పూర్తి చేసుకొని ఈరోజు మరి కొత్త పంతాన్ని ముందుకెళ్ళడానికి మరి పరుగులు తీస్తున్న మా కౌన్సిలర్లకు, మరి మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి కౌన్సిలర్లకు, మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా గౌరవ కేసీఆర్ గారికి, మరి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, వారికి ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా సహకరించిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు దుబ్బాక చాలా కీలకమైనది. మరి ఎందుకంటే మా ప్రభుత్వం లేనప్పటికీ కూడా, మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోటి మరి బీఆర్ఎస్ పార్టీ అయితేనే మరి ఈ దుబ్బాక అభివృద్ధి అవుతుంది అని ఒక దృక్పథంతో మమ్మల్ని ఆశీర్వదించిన దుబ్బాక పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే మరి మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మా చైర్పర్సన్ కానీ, మా కౌన్సిలర్ కానీ, మా వైస్ చైర్పర్సన్ కానీ ప్రతి ఒక్కరు కూడా దుబ్బాక అభివృద్ధిలో మరి రేపటి నుంచే మేము భాగస్వాములమై మరి అన్ని గల్లీకి అన్ని వార్డులలో కూడా కౌన్సిలర్ గెలిచింది. 20 వార్డులలో కూడా మరి అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము అందరం కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి ప్రజలు కూడా మరి కొత్తగా ఎన్నికైన సభ్యులు మరి వారికి కూడా సహకరించి మరి అభివృద్ధిలో మీరు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి దుబ్బాక ప్రజలను కూడా నేను కోరుకుంటూ, మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా బీఆర్ఎస్ పార్టీకి ఇంత మీరు నమ్మకంగా మాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు మరి ఇంకా కూడా మాకు బాధ్యతగా పనిచేస్తూ మాకు ఆ పార్టీకి మరి మా పార్టీ నాయకత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి కోరుకుంటూ, మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ, మరి పోలీసు యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు.